చూసినట్లయితే మనం పైకి కొండ మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే టికెట్ ఏం లేదు, కానీ ఇప్పుడైతే టికెట్ తీసుకున్నట్టున్నారు. సో చూడాలి. విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 AM వరకు ఉంటుంది. సో టికెట్లు ఇలా ఉన్నాయి పక్కన, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు. సో ప్రతి వెహికల్కి, ప్రతి మనిషికి టికెట్ తీసుకొని లోపలికి అలౌ చేస్తున్నారు. సో టికెట్ తీసుకోకుండా అయితే మనం లోపలికి అనేది వెళ్ళడం జరగదు. సో ప్రతి ఒక్కళ్ళు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇది ఈ ఘాట్ రోడ్లో వెళ్ళడం ఒక ఎగ్జైట్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నేను లాస్ట్ టైం 2019లో ఇక్కడికి ఒకసారి రావడం జరిగింది. సో అప్పుడు ఫస్ట్ టైం రావడం కన్నా ఇప్పుడు నేను సెకండ్ టైం వెళ్తుంటేనే నాకు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎందుకు అనంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పైనంతగా ఏం లేదు. సో అప్పుడప్పుడే కొంచెం పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నారంట. సో ఎలా ఉంది, ఏంటి, ఎలా చేశారనే కుతూహలం అనేది ఉంది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఈ ఘాట్ రోడ్లు, ఈ టర్నింగ్లు తిరిగి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. బట్ బీ కేర్ఫుల్, చాలా తెలివిగా బండి డ్రైవ్ చేయాలి, లేకపోతే మనం ఖచ్చితంగా లోయలో పడిపోతాం. సో చూసారా ఎంత నీట్గా ఉందో రోడ్డు. ఇక్కడ చూస్తే కనుక పక్కన లోయలు ఉంటాయి, చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి. కాబట్టి అక్కడ నుంచి చూడాలి. కొండవీడి విజ్ఞానానికి విధానం అంట. ఇక్కడ కార్లు కానీ బైకులు కానీ ఆపుకొని ఈ యొక్క కొండవీడి అందాలని మనం తిలకించవచ్చు. సో కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది. సో ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్టయితే మనం కొండవీడి యొక్క ద్వారాన్ని చూడగలుగుతాం. సో కొండవీడు కొండపైకి అయితే మనం వచ్చేసాం. సో ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంది. సింహద్వారం పైన పులి ఉందండి. పులితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే ఈ రోడ్డు కూడా సరిగా లేదు. కనిపించే స్తంభం దాకే ఈ తార్ రోడ్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడైతే టోటల్గా కంప్లీట్ చేస్తుంది. బండి మీద అయినా కారు మీద అయినా చాలా సింపుల్గా వచ్చేయచ్చు పైకి. కాకపోతే కొంచెం టర్నింగ్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా డ్రైవ్ చేయాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే డ్రైవ్ చేయడానికి బాగుంటున్నది నా అంచనా. సో ఎవరైనా ఈ కొండవీడు దర్శించాలి అనుకుంటే కనుక మీరు పెరింగిపురం నుంచి రావాల్సి ఉంటుంది. పెరింగిపురం నుంచి మనకి ఇక్కడ ఒక 8 to 10 km ఉంటుంది. గుంటూరు నుంచి అయితే 26 kilometers అనేది ఉంటుంది. పైన చాలా బాగుంటుందని చెప్పేసి నేను విన్నాను. సో నేను విన్నాను, ఇప్పుడు చూస్తాను. నాతో పాటు మీరు కూడా చూడండి. చూసారు ఎంతమంది వస్తున్నారో. సో అటుపక్క పార్కింగ్ ఏరియా ఉంటుంది అటుపక్క. సో కార్లు కానీ బస్సులు కానీ వెహికల్స్ మొత్తం ఇక్కడ పార్క్ చేసుకొని మనం చూడవచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడ కొండవీడు నగరవనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒకప్పుడు మన రాజులు పరిపాలించిన ప్రాంతం ఇది. రెడ్డి రాజులు అంటారు. రెడ్డి రాజులు పరిపాలించిన ప్రాంతం. సో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక వీడియోలో. మా వాళ్ళు కొంచెం కుతూహలంగా ముందు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటున్నైతే ఇక్కడ అడ్వెంచర్ చేయొచ్చంట. సో కొన్ని జంతువులు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టున్నారు.
ఇక్కడైతే తాగడానికి వాటర్, ఇటు పక్క చూసుకుంటే వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అవేమి లేవు. ఇంకా పార్క్ ఉంటుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. అదేవిధంగా పైకి మనకు తినడానికి కానీ లేదా ప్రశాంతంగా కూర్చోవడానికి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చెప్పాను కదా అడ్వెంచర్ జోన్ అని. సో మనం ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు, అది కూడా చూపిస్తాను నేను మీకు. రేట్ ఎంతమందికి ఏంటి ఎలా విషయం అనేది. సో అక్కడ చూసుకుంటున్నైతే కోతులు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి. సో మీ కెమెరాలు కనబడుతుందో కనబడట్లేదో నాకైతే తెలియట్లేదు. ఇక్కడైతే వాతావరణం చాలా చల్లగా చాలా బాగుంది. మైండ్ రిఫ్రెష్ కోసం ఇక్కడికి రావచ్చు. ఇక్కడ తినడానికి, సో ప్రశాంతంగా కూర్చోడానికి బెంచెస్ కానీ, ఈ యొక్క నేను ఇది చూస్తుంటే పల్లె వాతావరణం అలా కనిపిస్తుంది నాకు. సో నేచర్ని ఎంజాయ్ చేయడం ఒక అద్భుతమని చెప్పొచ్చు. మీరు కూడా వచ్చి సందర్శించి ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ. మీ లవర్ ఉంటే మీ లవర్ని కూడా తీసుకుని మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. రే మీరైనా తిరిగి చెప్పండి రా. హాయ్ వాడు చెప్పడే ఇందిరావుడు. హిస్టరీలో చూసుకుంటే అనవేమారెడ్డి అని చెప్పేసి వినే ఉంటాం. అనవేమారెడ్డి, అనపోతారెడ్డి అని. సో ఇది అనవేమారెడ్డి అనమాట. సో చూసుకోవచ్చు. అయితే మన సబ్స్క్రైబర్ చెవుపురా. ఇది యోగి యమన మండపం అండి. ఇందులో మన యోగి యమన గారు కూర్చొని ఎన్నో శతకాలు, పద్యాలు, కవితలు రాయడం జరిగింది. మావాడు వేగి యమనతో వెంకి యమన ఫోటో దిగుతున్నాడు. ఈయన మా ఫోటోగ్రాఫర్. సో ఇది వేగి వేమన మండపం. ఫైనల్లీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజాకవి వేగి వేమన అని చెప్పేసి ఇక్కడ మనకి శిలాఫలకం అయితే చూడొచ్చు. సరదాగా గోవా బీచ్ ఇది. ఇప్పుడు వర్షం పడితే మొత్తం ఇది వర్షం నిండిపోయి దిస్ ఈజ్ పార్క్ అంత అయిపోయింది. సో ఇటు చూసుకున్నట్లయితే మనకి కొండవీడు కొండపైన 3 చెరువులు అయితే ఉంటాయి. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక చెరువులో మాత్రమే నీళ్లు ఉన్నాయి, 2 చెరువులు అయితే నీళ్లు లేవు. సో ఇప్పుడు ఎలా ఉంటుందో ఏందో చూడొచ్చు. ఇక్కడైతే మన కోతి బాబాయ్ కూర్చున్నారు. హాయ్. సో అట్లా మా వాళ్ళిద్దరు ఏదో ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుగా నడుస్తున్నారు. ఇప్పుడు మావాడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో వాడికి అర్థం కావట్లేదు. వాడు చెప్పేది వింటుంటే నాకు పిచ్చి లేస్తుంది ముందు. ఎందుకంటే ఈ కొండ వీడిని పట్టుకుని కొట్టపోకుండా అంటున్నాడు. ఈ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ముందు మీరే చెప్పండి కింద కామెంట్లు రాయండి. బ్రో సే టు హాయ్ అవర్ సబ్స్క్రైబర్స్. హాయ్ ఆల్. బ్రో సే టు హాయ్ అవర్ సబ్స్క్రైబర్స్. హాయ్ బాబాయ్, బాగున్నారా? ఏం చదువుతున్నారు మీరు? 9th. ఓకే, ఎంజాయ్ ఇట్. ఏ స్కూల్ ఎక్కడ? ఓకే బ్రో సే టు హాయ్ అవర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చెరువు దగ్గరలోకి అయితే వచ్చేసాము. 3 చెరువులు ఉంటాయి. ఒకటి కొంచెం పైన ఉంటుంది, 2 అయితే కింద పక్కమరేకు ఉన్నాడు. అంతేనా బాబాయ్? సే టు హాయ్. రైట్. ఇక్కడ పుట్టాలమ్మ చెరువు అంట. బట్ నేను ఇప్పుడే చూస్తున్నాను, లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చూడలేదు. సో మనోడు నడిచి అలసిపోయాడు పాపం బిడ్డ. ఈడైతే అలసట రాలేదు వీడికి. సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ చెరువులో అయితే నీళ్ళైతే ఏం లేవు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్నాయి. సో బహుశా దీంట్లో నీళ్ళు ఉన్నట్టు చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. సో 2 టైమ్స్ వచ్చాను.
సే టు హాయ్ అవర్ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. సే టు హాయ్. అయితే చాలామంది పైకి ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్కి పైకి వచ్చాం కాబట్టి నాకు కొంచెం మాట్లాడడానికి ఆయాసం వస్తుంది. సో ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ చెరువులో వాటర్ ఉన్నాయి, ఇక్కడ ఈ చెరువులో కూడా వాటర్ ఉన్నాయి. ఇటుపక్క ఇంకో చెరువు ఉంది, అక్కడ ఇంకా వెళ్ళలేదు. సో వెళ్ళాలి, ఇంకా చూసి చాలా ఉన్నాయి, కానీ ఇప్పటికే ఆయాసం వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇందాక మీకు 3 చెరువులు ఉంటాయని చెప్పాను కదా, ఇది 3వ చెరువు. ఇందాక మీకు 2 చెరువులు చూపించాను. ఇక్కడ కయాకింగ్, బోటింగ్ ఉంటుందంట. సో వ్యూ పాయింట్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైతే ఏం లేవు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా పైకి ఎక్కడానికి కూడా ఏం లేదు. ఇప్పుడైనా ఇలా స్టెప్స్లా కొంచెం చేశారు, కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఏం లేదు. సో ఇందాల నుంచి ఎక్కి దిగి ఆయాసం వస్తుంది మాట్లాడడానికి. హాయ్ బ్రదర్, సే టు హాయ్ అవర్ యూట్యూబ్ ఛానల్. Okay, bye. హాయ్. ఇక్కడ కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. సో ఇక్కడ వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఇక్కడ గుడి. మందు తాగే వాళ్ళకి బాగుంటుంది ప్లేస్. చాలు నా కాడ ఏ గుర్రం కదా ఫైనల్ మనం వచ్చేసి కొండనైతే మనం మొత్తం చూపించడం జరిగింది. సో మీరైతే నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు నేను ఎలా రావాలో ఏంటో నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేసి ఉన్నాను. సో మీరు ఆ విధంగా వచ్చేసి ఈ యొక్క కొండ యొక్క ఘనతని మీరు సాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఫర్ మోర్ వీడియోస్.